గురునాథం రావాలో ఫ్యాక్టరీకి వెళ్దాం. బాటలు దించుకున్న తాగినందుక అంతేనా? ఇందులో గొప్ప ఏముంది? నేను చేసిన పని వెరీ సింపుల్. ఈనాడు మీరు తీసుకున్న నిర్ణయం ఎందరో పేదవాళ్ళకి చాలా ఆనందాన్ని కలుగు చేసింది. చూడు శాంతి, మనిషి అన్నవాడు ఎదుటి వారిని ఉద్ధరించకపోయినా కనీసం కీడు జరగకుండా చూడాలి. మనకి చేతనైనంతలో పక్కవాడికి సాయం చేయడం మన కనీస ధర్మం కాదంటావా? అవునండి, మీరు చెప్పేది నిజమే. కానీ ఎంత మంచి మనసున్న మీరు ఎందుకు ఇలా మారిపోయారు? ఎలా మారాను? ఇలా తాగబోతుగా, పక్కా తిరిగిపోతుగా. అది నా వ్యక్తిత్వం. అయినా నన్ను నేను కొవ్వొత్తులా కరిగించుకున్నానే కానీ ఎవ్వరికి హాని చేయడం లేదు కదా. మీకు జీవితం మీద విరక్తా? కాదు, ప్రేమ మీద అనురక్తి. కారు చిచ్చులా కాల్చి వేస్తున్న నా గతాన్ని మర్చిపోవాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదు. గతాన్ని మర్చిపోవాలంటే ఇంత పతనానికి దిగిచేరిపోవాలా? ఇది పతనం అని ఎందుకు అనుకోవాలి? సంతోషం అని సరిపెట్టుకోవచ్చు కదా. కేవలం మనశ్శాంతి కోసమని పచ్చని జీవితాన్ని ఎవరైనా ఇలా పాడు చేసుకుంటారా? జీవితం ఒక నీటి బుడక లాంటిది. అది ఏ క్షణమైనా పగిలిపోవచ్చు. దానికోసం మనసుని చంపుకొని అనుక్షణం ఆత్మవంచన చేసుకుని బ్రతకనక్కర్లేదు. మోసపోయారా? నా దృష్టిలో ఆ రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదు. జరిగింది ఏదైతేనే నాకు మిగిలింది అంతులేని ఆవేదన, అర్థం కాని ఆరాధన. మీ గతాన్ని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని అడిగే హక్కు లేకపోవచ్చు, కానీ చెప్పినంత మాత్రాన మీకు నష్టమేమీ లేదు. జరగవలసిన నష్టం ఏనాడు జరిగిపోయింది. ఒకప్పుడు నేను సుజాత మనస్ఫూర్తిగా ప్రేమించు, భవిష్యత్తుల కోసం బంగారు లాంటి కళల్ని కన్నా. కానీ ఆ కళలన్నీ కళ్ళలుగానే అన్ని జల్లులుగా మిగిలిపోయాయి. స్వార్థం నిండిన ఈ లోకంలో పవిత్ర ప్రేమకు స్థానం లేదని మరోసారి రుజువైంది. ఆస్తి అంతస్తులు లేని సుజాతను ఈ ఇంటి కోడలుగా మా నాన్నగారు అంగీకరించలేదు. నేను సుజాత కోసం ఈ ఆస్తిని, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ అప్పటికే మా నాన్నగారు పంపించిన కిరాయి గుండెలు ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి ఆమె శీలాన్ని దోచుకున్నారు. పవిత్రమైన పారిజాతాన్ని పూజకు పనికిరాని పువ్వుగా మార్చేశారు. ఆమె దారుణాన్ని తట్టుకోలేకపోయింది. ఎంతో ఆశతో వెళ్ళిన నన్ను చూసి ఆమెను గుండెలు పగిలేలా ఈ చేతిలో ప్రాణాలు వదిలే. అంతే, ప్రణయ రాగంతో పరవశించిపోవలసిన నా జీవితం నిషాద సంగీతాన్ని వినిపించింది. నా సుజాతను మర్చిపోలేదు.
ఉంది రాజేష్ గారు. కానీ ఆ లోటు తీర్చుకోవాలంటే మీరు ఎన్నుకున్న ఈ దారి సరైనది కాదని నా అభిప్రాయం. నువ్వేమైనా కొత్త దారి చూపిస్తావా? ఎలా చెప్పాలి? మీ ప్రేమను మరో అమ్మాయిని పంచండి, తీసుకుని జీవించండి. అప్పుడైనా మీ సుజాత ఆత్మ శాంతిస్తుంది. సుజాత ఆత్మశాంతి కోసం నా మనశ్శాంతికి ఏ శాంతి దొరుకుతుంది? అనవసరమైన అశాంతి తప్ప ఈ జీవితానికి ప్రశాంతత ఉండదు. మీరు ప్రయత్నించాలే గాని మీకోసం ఎక్కడ మీకు అశాంతిని ఇవ్వడానికి ఏ శాంతిని ఎదురు చూస్తుందో ఎవరికి తెలుసు? ఆ శాంతి ఈ శాంతి అయితే ఎలా ఉంటుంది? వాట్ రాజేష్ గారు, ఏంటి మీరు అనేది? సీరియస్ గా స్టిల్ అవ్వు. నేను ఊరికే అన్నా. శాంతి, కళల నుండి నా మనసులోనికి కళలకు చోటు ఎక్కడుంది? ఎంతకు ఏమంటున్నాడు ఆ భగ్న ప్రేమికుడు? నీ పైట కొంగు తగలగానే పరవశించిపోతున్నాడా, లేక నేను చూడకుండా బ్రతకలేనంటున్నాడా? ఆయనేమి మొహం వాచలేదు. ఆడుతను చెంగి తగలగానే మెలుకలు తిరగడానికి. ఓహో, అంతగా సమర్థిస్తున్నావు. అతన్ని ప్రేమలోకి దించావా, లేక నువ్వు ప్రేమలో పడ్డావా? నేనేమిటో నాకు బాగా తెలుసు. ప్రేమ పేరుతో అతని మోసం చేయడం మహాపాపం. ఓహో, పాపాన్ని గురించి శాపాన్ని గురించి కూడా చెప్తున్నావు. ఇది రాజేష్ పైన తాపమా, లేక నా పైన కోపమా? స్వార్థం కోసమని ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకునే రాక్షసుల కంటే పవిత్రమైన ప్రేమ కోసం రాజేశ్వరి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి అతను. పర్వాలేదే, నీకు కూడా ఎవరు గొప్పవారో తెలుస్తుంది అన్నమాట. నేను జైలుకి పంపకుండా కాపాడిన నేను నీ దృష్టిలో రాక్షసున్నా. మధువిందులో మగవ పండు మత్తులో బ్రతికే రాజేష్ గారు నీ దృష్టిలో మంచివాడా? నీలాంటి విచిత్రమైన ఆడదాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకు నా జోహార్లు. నన్ను ఒక విచిత్రమైన ఆడదాన్ని చేసింది నువ్వు. నన్ను ఒక ఆట బొమ్మలో ఆడుకుంటున్నది నువ్వు. ఎస్, ఆ సంగతి గుర్తుంచుకున్నందుకు నీకు నా అభినందనలు. నీతో ఆడుకున్నా, నిన్ను వాడుకున్నా అంతా నీ మంచి కోసమేగా. ఎందుకు నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఈ ఇల్లంతా వెతికాను, కానీ ఆ ప్లాన్ ఎక్కడో నాకు తెలియలేదు. అది అంత తేలిగ్గా కనిపించడానికి అది ఏమైనా ఇండియా మ్యాప్ అనుకుంటున్నావా? అపూర్వమైన నిధి రహస్యం. నువ్వు ఇలా కాలయాపన చేయడం చూస్తే నేను సహించలేను. నీకు సరిగ్గా వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ రహస్యాన్ని తెలుసుకొని నాకు తెలియజేయాలి. గడువు దాటిందో నీ బ్రతుకు గడప దాడుతుంది. గుర్తుంచుకో.